పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పటం, ఆయన షియా వర్గానికి చెందినవారు. పాకిస్తాన్లో సున్నీలు 80% మంది ఉన్నారు. అందువల్ల ఆయనను ఆర్మీ చీఫ్గా తొలగించాలని అక్కడ ఆర్మీలో ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఆయన ఖచ్చితంగా యుద్ధమే చేయాలని, తన పదవి గండం తప్పుతుందని ఆయన భావిస్తున్నారు. భారత్ ఇప్పుడు అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు, వైమానిక దళం, బార్డర్లో మన త్రివిధ దళాల సైనికులు సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉండేది అందరికీ తెలుసు. అలాగే బంగ్లాదేశ్లో హిందువులు అప్పుడు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉండేవారు. భారత్లో ముస్లింలు అప్పుడు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉండేవారు. పాకిస్తాన్ కంటే భారత్లోనే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. దీన్ని బట్టి భారతదేశంలో నివసించే వారికి అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉన్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింలు అక్రమంగా వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డు సంపాదించుకుని మన ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ముషీరాబాద్లో హిందువులపై దాడులు, హింసకాండ చేసి వారి ఇండ్లను ధ్వంసం చేసి వారు ఇంటి నుంచి కట్టుబట్టలతో వలసపోవడం జరిగింది. ఇదంతా ఇతర దేశాల నుంచి వచ్చిన వారి పని. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓట్ల రాజకీయం కోసం దాడి చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు భారత ప్రభుత్వానికి రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా ప్రపంచ దేశాలు టెర్రరిజంపై మద్దతు తెలపడం జరిగింది. పాకిస్తాన్కు చైనా, ఇరాన్, తుర్కిస్తాన్ మద్దతు ఇవ్వడం జరుగుతోంది. యుఎన్ఓలో భారత్ మద్దతు తెలపడం జరిగింది. భారతదేశంలోని 140 కోట్ల ప్రజలు అందరూ కూడా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని, మరోసారి భారత్ అంటే భయపడే విధంగా ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. నమస్కారం. ఇప్పుడు భారతదేశం యుద్ధానికి సిద్ధంగా ఉంది పాకిస్తాన్ పైన. మరి పాకిస్తాన్ కూడా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గారు మనపై యుద్ధం చేసేదానికి సర్వ సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా వారి యుద్ధ విమానాలు అయితేనేమి, ట్యాంకర్స్ అయితేనేమి, యుద్ధ నౌకలైతేనే కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి పాకిస్తాన్లో సున్నీలకు షియాలకు పడదు. సున్నీలు 80% ఉంటే షియాలు వచ్చేసి 20%. ఈ ఆర్మీ చీఫ్ వచ్చేసి షియాకు సంబంధించిన వ్యక్తి కాబట్టేసి అతన్ని దించే ప్రయత్నం సైన్యం కూడా చేస్తా ఉంది. కానీ దానికి అడ్డుగట్ట వేసుకునేదానికో మరి ఏ విధంగా అయితేనేమి యుద్ధం చేయాలనే ఉద్దేశంతో మన పైన మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తూ మనపై యుద్ధానికి కాలు దూతా ఉన్నారు. దానికి తగ్గట్లుగా భారత ప్రభుత్వం మన ఆర్మీకి త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు అరేబియా సముద్రంలో మనకు సంబంధించినట్టు యుద్ధ నౌకలైతేనేమి, యుద్ధ విమానాలైతేనేమి, బార్డర్లో సెక్యూరిటీ అన్నీ కూడా సిద్ధంగా ఉంది. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలన్నీ కూడా. మాటకొస్తే పాకిస్తాన్ అనుభవం వేస్తాం, ఇండియాను భూస్థాపితం చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం, తీవ్రవాద నాయకులు కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో మీరు ఎక్కడ ఏం బాంబర్లు పెట్టారో, ఎక్కడ ఏ ట్యాంకర్లు ఉన్నాయనేది క్షణాల్లో చూసి పేల్చివేయగలిగే శక్తి ఒక భారతదేశానికే ఉంది. మీ రిమోట్ కంట్రోల్ కూడా పనిచేయవు. అది అక్కడనే పెళ్తే మీరే నాశనం అయిపోతారు తప్ప భారత్కు ఎటువంటి నష్టం జరగదు. కానీ భారత్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జాగ్రత్త వహించాలని చెప్పేసి సూచనలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. మరి ఈరోజు మన భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో అయితేనేమి, బంగ్లాదేశీయులు కూడా ఇక్కడి నుంచి వారి దేశాలకు వెళ్లిపోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించాలా. మరి అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ముషీరాబాద్లో జరిగినటువంటి హిందువులపై దాడులు, అక్కడి నుంచి వారి కుటుంబాలు కూడా వదిలేసి రావటం, అది పాకిస్తాన్లో జరగాల, అది మన భారతదేశంలో జరగడం చాలా సిగ్గుచేటు, మనకు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మమతా బెనర్జీ గారు తన రాజకీయ లబ్ధి కోసం చూసి చూడనట్టుగా అక్కడ ఆమె ప్రవర్తించడం యావత్ దేశం కూడా గమనిస్తూ ఉంది. ఈ రోజు 140 కోట్ల మంది ప్రజలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, బౌద్ధులు అందరూ కూడా
పహల్గాంలో జరిగినటువంటి సంఘటనకు పూర్తిగా గట్టిగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఒక్క తాటిపై ఈ రోజు మనం ఉన్నాం. ఒకే చట్టం, ఒకే జాతి, ఒకే మతం అనే కింద మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి పాకిస్తాన్ సంబంధించి ఒకప్పుడు హిందువులు ఆ దేశంలో ఎంతమంది ఉన్నారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు హిందువులు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా విడిపోయే ముందు ఎంతమంది ఉన్నారు, విడిపోయిన తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అని. ఈరోజు భారతదేశంలో ముస్లింలు పాకిస్తాన్ ఎంతుందో జనాభా ఉందో అంతకంటే ఎక్కువ మంది ముస్లింస్ భారతదేశంలో ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు సరైన భద్రత, వాళ్ళకు సరైనటువంటి అన్ని వసతులు, ఇక్కడ చట్టం, న్యాయం, భద్రత అన్ని కూడా ఉన్నాయి. పాకిస్తాన్లో మాది, బంగ్లాదేశ్లో మాది, ఇరాన్లో మాది, ఇరాక్లో మాదిరిగా షియాలు సున్నీలు అని చెప్పి ఇక్కడ కొట్లాడుకునే పరిస్థితి లేదు. మరి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, అన్ని సంప్రదాయాలు కూడా భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి అందరు అన్నదమ్ములుగా ఉన్నారు. కొంతమంది మత ఛాందస్వాదులు, టెర్రరిస్టులు రెచ్చగొట్టే దాని వల్ల అక్కడక్కడ మనకు సంఘటనలు జరుగుతున్నాయి తప్ప ఇంకొకటి లేదు కాదు. కాబట్టేసి మనమందరం కూడా దీంట్లో గట్టిగా పోరాటం చేసి భారతదేశ సార్వభౌమాధికారాన్ని మనమందరం కూడా పాకిస్తాన్ మళ్ళీ ఇప్పుడు కూడా మన సైడ్ మన కన్నెత్తి చూడకుండా చేయాలని చెప్పేని ఒక పక్క పిఎల్ఓ గాని, ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ గాని, ఆక్రమిత కాశ్మీర్ గాని వీళ్ళందరూ కూడా ఈ రోజు పాకిస్తాన్లోనే అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. సామాన్య ప్రజలకు ఈ రోజు ఆహార ధాన్యాలన్నీ కూడా దొరకడం లేక పాకిస్తాన్లో కిలో బియ్యం 400 రూపాయలు పలుకుతూ ఉన్నాయి. మరి అదే అమెరికా కరెన్సీలో $1 వచ్చేసి 390 రూపాయలు ఉంది. వాళ్ళ ఆర్థికంగా ప్రజలు చితికిపోయినా పర్వాలేదు, కానీ టెర్రరిజం అనేది ఖచ్చితంగా ఉండాలా. పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారత్ పైన ఇదే విధమైనటువంటి చేస్తూ ఉంది. ఈ రోజు ఆర్థిక దివాలా స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఈరోజు చైనా, ఇరాన్, తుర్కిస్తాన్ వీళ్ళు 3 దేశాలే తప్ప ఇంకొక దేశం వారికి సపోర్ట్ చేసేది లేదు. యుఎన్ఓలో కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా వాళ్ళు పాకిస్తాన్ ఈ తీవ్రవాదాన్ని గురించి మాట్లాడితే మీరా మాట్లాడేది అని చెప్పేసి దాన్ని కూడా తిరస్కరించడం కూడా జరిగింది అన్ని ప్రపంచ దేశాలు. ఈ రోజు ప్రపంచ దేశాలు అన్ని మద్దతు కూడా కూడగట్టినటువంటి దేశం భారతదేశం. కాబట్టేసి భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకునేది ఏమంటే పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలి, చేయాలి అని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. కాబట్టి దీని అంతటికి కూడా మనమందరం కూడా పూర్తి సపోర్ట్ చేసి భారత సైనికులకు, నావికా దళానికి, వైమానిక దళానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మనమందరం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా మన భారతదేశం సమైక్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్ మాతాకి జై, జై హింద్ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.